మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా విద్యార్థి నిరుద్యోగులను అక్రమంగా, కర్కశంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని వికారాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, ఉస్మానియా యూనివర్సిటీ, కొడంగల్ ఇలాంటి ప్రాంత అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఏం ముఖం పెట్టుకొని అసలు తెలంగాణకు వస్తుండో సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ ముఖం చూసే కదా ఆనాడు ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఓట్లేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఎవరు నమ్మడం లేదు, ఈ ముఖం ఇక్కడ చెల్లడం లేదు అని మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళి పిలిపించుకొచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మమ్మల్ని ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మట్లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి మంచిగా ఒప్పుకున్నాడు, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నాడు. వాస్తవమే అది. మీ పార్టీ నాయకులను అట్లనే చూసిండ్రు. మీ ముఖం చెల్లక, మా ముఖం ఇక్కడ చెల్లుతలేదు, మా మాట చెల్లుబాటు అయితే లేదు, మీ దండం పెడతా, దయచేసి మీరు తెలంగాణకు రండి, మేము ఇచ్చినటువంటి హామీల మీద మీరు గ్యారంటీలు ఇయ్యండి పట్టుకొచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు మీరు? వరంగల్కి పోయేమో రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. ఈ రోజు వరకు రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు కూలీలకు కూడా ఇవ్వలేదు. ఆడికెళ్ళి కామారెడ్డి పోయి బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు, ఖర్గేని పట్టుకొచ్చిండ్రు. ఆడ బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. బీసీలలో ఇప్పటి వరకు బీసీలకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఆడికెళ్ళి చేవెళ్ళే తీసుకుపోయిండ్రు, చేవెళ్ళే తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఎస్సీలను మోసం చేసిండ్రు. హైదరాబాద్కు తీసుకొచ్చిండ్రు, హైదరాబాద్కు తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. యూత్ను, విద్యార్థిని, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇలా మొత్తానికి అన్ని డిక్లరేషన్లన్నీ డెత్ డిక్లరేషన్ అయిపోయినాయి. ఇలా సోనియా గాంధీ నేను తల్లిగా మాటిస్తున్నా అన్నారు, రాహుల్ గాంధీ నాది భరోసా అన్నాడు, ప్రియాంక గాంధీ నాదే భరోసా అన్నది. ఏమైంది మీ భరోసా? ఈ ప్రజలకు ఎందుకు భరోసా లేకుండా పోయింది? 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి. 7వ గ్యారంటీ అంటే ఏంది? ఇలా వీళ్ళెవ్వరు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నింపుతామని చెప్పిండ్రు. అకాడమిక్ ఇయర్ జూలైలో ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్కు పాతర వేసిండ్రు, జేబు క్యాలెండర్కి ఏమో జాతర పెట్టిండ్రు. అవినీతితో తెలంగాణ సొమ్మంతా దోసుకుంటుండ్రు. పేరుకేమో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో. ఈ జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలు దాటింది. ఏడమైంది మీ జాబ్ క్యాలెండరు? జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలలో 2 లక్షల, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీ తల్లిగా మాటిస్తానని చెప్పిండ్రు కదా. ఏమైంది మీ తల్లి వాగ్దానం? ఏమైంది మీ అన్న వాగ్దానం? ఏమైంది మీరు అన్నటువంటి వాగ్దానాలు ఏమైనాయని ఇలా రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.